హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలనుకునే వారికి ఇది మంచి స్వీట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఇక్కడ నేను రాగి లడ్డూను చాలా సింపుల్ వేలో తక్కువ నెయ్యితో చాలా ఈజీగా చేసే ప్రాసెస్ను చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్తో రాగి లడ్డూను చేస్తే టేస్టీగా రావడమే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రాగి లడ్డూను చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక ఇందులో 1 కప్పు వరకు రాగి పిండిని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఈ పిండి పచ్చివాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. కనీసం 10 నిమిషాలైనా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు పల్లీలను తీసుకొని వేపాలి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఒక 3-4 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో వేపుతూ ఉంటే పల్లీల నుండి పొట్టు విడిపోయి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు పూర్తిగా చల్లారాక పల్లీల పైన ఉన్న పొట్టును మొత్తం తీసేయండి. ఇప్పుడు ఈ పొట్టు తీసేసిన పల్లీలను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం బరకగా పలుకుగా గ్రైండ్ చేయాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త పలుకుగా గ్రైండ్ చేస్తే మనం లడ్డూ తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడిని కూడా రాగి పిండిలోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి అదే ప్యాన్లోకి 1/2 కప్పు బెల్లం తీసుకుందాం. ఇందులోనే 1/4 కప్పు నీళ్ళను వేసి బెల్లాన్ని కరిగించండి. అలాగే మనం ఈ పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మంట ఎక్కువగా పెడితే మనం ఇందులో వేసిన వాటర్ తొందరగా ఇంకిపోతుంది. కాబట్టి మంటను కొంచెం తక్కువగానే పెట్టి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. పాకం మరీ ముదురుగా కాకుండా ఇలా లైట్ తీగ పాకం రావాలి. పాకం ముదిరితే లడ్డు గట్టిగా అయిపోతుంది. కాబట్టి లేత తీగ పాకంలా పాకం ప్రిపేర్ చేయాలి. తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం సిరప్ను రాగి పిండిలోకి వేసుకుందాం. రాగి పిండిలోకి ఇలా పాకం యాడ్ చేశాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి మీకు కావాలనుకుంటే యాలకుల పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. మరొకసారి పిండిని బాగా కలుపుకొని మనం లడ్డూలా చుట్టుకుందాం. ఈ లడ్డూ మిక్స్ అనేది పూర్తిగా చల్లారక ముందే మనం లడ్డూను చుట్టుకోవాలి. లేకపోతే లడ్డూ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇలా చేసిన లడ్డూలు చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒంటికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.